అన్వేషణ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే అవుతారు మీరు. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంబోకు ఎవరున్నారు? ఇండియాతో పాటు హిందువులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు అన్వేష్. చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వేమో ఆతగాన్ని చెప్పడానికి. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? తన వ్యాఖ్యల పైన ఇప్పుడు ఆయన స్పందించారు. నేను హిందువునే అంటూ మరో వీడియో కూడా విడుదల చేశారు. పక్కన పెట్టి శివాజీ గారు నేను మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకుంటాను. మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటున్నారో సామాను అన్న పదాన్ని, నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు గాని వాటిలు గాని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తున్నాను. ఏంటో బావా నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. నేను హిందూ ధర్మంలో ఉంటాను, నువ్వెవడివిరా నేను హిందువును కాదని చెప్పడానికి టమోటా ఉల్లిపాయలకు కక్కుర్తిపడి నాపై వీడియోలు చేస్తున్నారు. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు పచ్చి మోసగాడు. యూట్యూబ్ వ్యూస్ కోసం యాంటీ ఇండియన్ అంటూ ఉన్నారు. నాన్ వేషన్ గాడు దేశద్రోహి, నాన్ వేషన్ గాడు ఒక దేశ దిమ్మరై, ఒక గాలి గసై గాడు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. 6 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ తో హ్యాపీగా ఉన్నాడు. ఎండ్ ఆఫ్ ది డే మునిగిపోయేది మీరే. ఒక్కడికి బ్రెయిన్ లేదు. వీడియోలో ఎక్కడ కూడా క్షమాపణ చెప్పను అని అన్వేష్ అందులో క్లియర్ గా చెప్పుకొచ్చాడు. నీకు స్పాట్ నేను ఎడతాగా. నేను నాన్ వేషన్ కి నిన్నడదా సబ్స్క్రైబర్ని. ఎప్పుడైతే శివాజీ అన్నయ్య మన దేశాన్ని, మన ధర్మాన్ని, స్త్రీలని, మన దేశంలో స్త్రీలని అందరి గురించి తక్కువ చేసి మాట్లాడాడు, అప్పుడే నేను వాడికి అన్సబ్స్క్రైబ్ చేశా. మీరు కూడా నాన్ వేషన్ కి అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. ఎక్కడ ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో నాన్ వేషన్ ఫాలో చేయకండి, అన్ఫాలో చేసేయండి అంతే. నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం. ఒక్క రోజులో ఏకంగా 60,000 మంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేశారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏమన్నానండి? ద్రౌపది దేవుని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి? రేపు. వీడి బలుపు చూడండి, ఇంకా వీడి బలుపు బండకేసి రాక్తే గానీ తగ్గదిక. దరిద్రాన్ని చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? నీచుడా కామ పిశాచి. ఈ కండ కావరమేంది? ఏజీ కండలేవు గట్టిగా తిప్పి కొడితే ఈ బలుపు ఎందుకు? పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? ఏం మాట్లాడుతారు ఆయన? మరి ఆ రోజుల్లో వీళ్ళపై ఎలా రేప్ జరిగింది నువ్వు చూసినావా? అంటే అది శివాజీ అనసూయ కాంట్రవర్సీలో నాన్ వేషన్ బలైపోయాడు. వాడు ఒక దుర్మార్గుడు. ఈ ఇండియాలో అడుగు పెడితే ఖచ్చితంగా వాడిని కాల్చి పడేస్తారు. జనం కొట్టి చంపేస్తారండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అలాంటి వాడు మాటలు వినడం, అలాంటి వాడు ఛానల్ ఫాలో చేయడం కూడా తప్పే. దయచేసి నాన్ వేషన్ కోడికి అందరూ అన్సబ్స్క్రైబ్ కొట్టండి, అన్ఫాలో చేసేయండి. నేను నిన్నటిదాకా అతని పెద్ద ఫ్యాన్, ఈ రోజు నుంచి అతని ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేసా. ఒక పక్క శివాజీ గారికి సపోర్ట్ ఒక రేంజ్ లో పెరుగుతుంటే, శివాజీ అండ్ అసలు మ్యాటర్ లో లేని గరికపాటి గారిని కూడా ఇన్వాల్వ్ చేసి నా అన్వేషణ బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. ఇక్కడతో ఆకుండా యూట్యూబ్ లైవ్ పెట్టి అక్కడ కూడా అమ్మాయిలతో తిట్టించుకున్నాడు. మీరంటే కొంచెం అభిమానం ఉండేది, మీరు నచ్చేవాళ్ళు, మీ కంటెంట్ బాగుండేది. ఇప్పుడు అసలు నేను చూడట్లేదు అండ్ మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను. మీరు ఏమో నెగిటివ్ గా అనిపిస్తున్నారు. ఎంత సబ్స్క్రైబర్స్ అయినా కూడా ఒక తప్పుని సమర్థిస్తే అస్సలు ఊరుకోరు భయ్యా. ఒక్క రోజులోనే వాళ్ళ స్టామినా ఏంటో చూపించారు. ఈ మ్యాటర్ లో నా అన్వేషణ బాగా నెగిటివ్ అయిపోయాడు. ఈ మ్యాటర్ తో నా అన్వేషణ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అత అలాంటి వాడు దేశానికి ఉన్న ప్రమాదం. ఈ దేశంలో డబ్బు సంపాదించి పక్క దేశం పోయి అక్కడ దాముకొని మాటకు వస్తే ఒకటే మాట అన్నాడు, ఏమని? నేను భారతదేశానికి రాను, అది వేస్ట్. అది భయపడిపోయాడు అంతే. ఇంకా భయపడి దాముకున్నాడు. రా ఇక్కడ, రా ఇక్కడ, రా చూసుకుందాం. రాడు భయం. క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. మీ ఎక్స్ప్రెషన్ అలా లేదు, కడుపులో ఏదో కక్ష పెట్టుకొని తప్పనిసరిగా తింగర్నం అవుతున్నట్టు ఉంది. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జోరులేదు కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు అని ఒప్పుకుంటున్నాను కదా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. వెనక్కి తీసుకున్నాను, ప్రాబ్లం సాల్వ్.
ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది, లేదు అంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్ లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మీరేం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే. వేసేసాడు, బాగా వేసేసాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన